నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు నేపథ్యంలో లక్షెట్టిపేటను తిరిగి నియోజకవర్గంగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంత భవనంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల నాయకులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట నియోజకవర్గంగా ఉండేదని, నైజాం ప్రభుత్వం నుండి ఈ పట్టణం తాలూకా ఉంటూ ఇప్పటికీ చరిత్రలో ఎంతో గొప్పగా ఉందన్న విషయం మనందరికీ తెలుసన్నారు. లక్షెట్టిపేట కాన్స్టిట్యున్సీ అంటేనే ఒకప్పుడు మొత్తం రాష్ట్రం లోపలనే పేరు పోయినటువంటి లక్షెట్టిపేట. ఇక్కడ ఎంతోమంది చదువుకొని చాలామంది మేధావులు అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన లక్షెట్టిపేట కాన్స్టిట్యున్సీ అయ్యేంతవరకు కూడా మనం శాంతియుతంగా దేనికైనా మన తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోయినామో అదేవిధంగా మనం పోరాటం చేసి దీన్ని విజయవంతం సాధించే వరకు మనం అందరం శ్రమిద్దామని చెప్పి కోరుతున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆకాంక్షిస్తూ ఏదైతే ఈరోజు ఐబీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండల ప్రాంతం నుండి వచ్చిన ప్రజలందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలు, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలనాడు తాలూకాలో ఉన్న సమయంలో లక్షెట్టిపేట మరి ఎంతో పేరుగాంచినటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. అలనాడు మరి బీసీ నియోజకవర్గం నుండి మా తాతగారైన స్వర్గీయ చుంచు లక్ష్మయ్య గారు కూడా ఇక్కడ నుండి ఎన్నుకోబడ్డారు. అలనాడు ఈ యొక్క రాష్ట్రం మొత్తంలోనే మాకెళ్ళి, ఎందుకంటే దొరల పెత్తనం జరుగుతున్న ఆ సమయంలో మరి ఒక విద్యార్థి దశ నుండి సైకిళ్లపై వెళ్ళి కడెం వరకు కూడా మరి తిరిగి ఆ రోజు మా తాతగారు విజయం సాధించారు. అది ఒకటే కాదు, ఈ సెగ్మెంట్లో ప్రత్యేకత మరి అన్నవరం అని పేరుగాంచిన సత్యనారాయణ దేవుడు సాక్షిగా వారి ఆశీస్సులు ఉంటూ రాబోయే రోజుల్లో ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఒక అడహక్ కమిటీని వేసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు రాలేదంటున్నారు. కాబట్టి మరి పార్టీలకు సంబంధించిన వారిని కాకుండా న్యూట్రల్ ఉన్న పర్సన్ మరి అడహక్ కమిటీ చైర్మన్గా చేసి మరి ఏదైతే ఇందాక మన సోదరులు శ్రీనివాస్ అన్న గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా మెమరాండాలను కూడా కలెక్టర్ గారికి, వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు ఎంఆర్ఓలకు కూడా మరి వారికి ఇచ్చేసి మరి రాబోతున్న అన్నగారు చెప్పినట్టు అంబేద్కర్ జయంతి అది మంచి రోజుగా మనం, ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ ఫలాలను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వారి సాక్షిగా మనం ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి పెద్ద ఎత్తున కూడా ఆ లోపల కమిటీలు వేసి, గ్రామ కమిటీలు వేసి మరి మన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఏదైతే జన్నారం మరి ఇవి జిల్లాల విభజన తర్వాత మరి ఖానాపూర్ నియోజకవర్గంలో ఉంది, మరి జిల్లానేమో మంచిర్యాల జిల్లాలో ఉన్నట్టు వారికి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వారిని కూడా మన కుటుంబంలో ఏదైతే లక్షెట్టిపేట సెగ్మెంట్లో పాత దాంట్లోకి తీసుకొని వారికి ఉన్నటువంటి సమస్యల పైన కూడా మనం కలుపుకొని వారిని కూడా మన అసెంబ్లీ సెగ్మెంట్ను తయారు చేసుకోవడానికి కార్యాచరణ చేయవలసిందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఏదైతే పునర్విభజన జరుగుతుందో దానిలో భాగంగానే మరి తెలంగాణలో మరి మన మంచిర్యాల జిల్లాలో గతంలో లక్షెట్టిపేట నియోజకవర్గం ఉండేదని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి ఆనాడు నైజాం ప్రభుత్వం నాటి నుంచి మొదలు పెట్టుకుంటే తాలూకా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి లక్షెట్టిపేట మరి ఆనాడు నియోజకవర్గం ఉండే ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఎంతో గొప్పగా ఉన్నదని చెప్పేసి మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈనాడు ఈ నియోజకవర్గాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యాచరణ తీసుకున్న ఇంతటితోనే కానీ మనం ఆగకుండా త్వరలోనే మరి మనం ఏదైతే రేపు రాబోయేటువంటి ఏప్రిల్ 14వ తారీఖు నాడు మరి మళ్ళీ అందరం కూడా పెద్ద ఎత్తున దాదాపు అన్ని మండలాల నుంచి, అన్ని కుల సంఘాల నుంచి, అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో అందరూ పాల్గొనేటట్టుగా చూసుకొని మరి ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ఆ రోజు ఒక కమిటీ వేసుకొని మరి అదే రోజు ఇక్కడ మండలంలో మరి మండలం కానివ్వండి, జిల్లాధికారికి కానివ్వండి, ప్రతి చోటికి ఎక్కడికైతే మనం వినతి పత్రం పంపాలో అక్కడికి ఆ రోజు వినతి పత్రం పంపే విధంగా మనం కార్యాచరణ రూపొందించుకోవాలి. ఏదైతే ఈ 10-15 రోజుల సమయం మనకు ఉందో ఈ సమయంలో ప్రతి మండలం నుంచి కూడా ఒక 4-5 అక్కడ ఒక కమిటీలకు ఏర్పాటు చేసేసి అన్ని పార్టీల నుంచి అక్కడ పార్టీ అధ్యక్షుల ద్వారా కూడా ఒక తీర్మానాన్ని పాస్ చేయించేసి ఇవన్నిటి కూడా క్రోడీకరించుకొని ఇవన్నీ కూడా ఈ 14వ తారీఖు లోపలే ముందే ఒక 10వ తారీఖు ఏదో ఒక తారీఖు తీసుకొని ఆ తారీఖు నాడు ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకులను ఒక మండలానికి ఒక 5గురిని, ఒక పార్టీకి ఒకరు అట్లా తరఫున ఒక 5గురిని పిలుచుకొని మరి అందరం 10 తారీఖు నాడు సమావేశం ఒక 15-50 మంది తయారై మళ్ళీ 14వ తారీఖు నాడు ఒక 500 మందితోని కానీ 1000 మందితోని కానీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ముందుకు పోతాం. అది సక్సెస్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. కాబట్టి
కాబట్టి అందరూ కూడా ఈ 15 రోజుల సమయంలో ఏదైతే ఉందో ప్రతి మండలం నుంచి అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి అన్ని పార్టీ అధ్యక్షుల తరఫున ఒక తీర్మానాన్ని కూడా మనం తీసుకొని అఖిలపక్షంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఒక సైడ్ కూర్చోండి. తెలుసా విషయం సార్ తెలుసు. కూర్చోండి. అందరికీ నమస్కారం. ఒక మెసేజ్ ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చిందంటే దాని వెనుక ఎంత మరి ఈ నియోజకవర్గం కావాలనే అకృత మరి ఆశ ఇంతమందికి ఉన్నదనేది తెలుసు. నేను స్వతహాగా కాకుండా నాకు ఎంతో మిత్రులు సూచనలు సలహా మేరకే మరి ఈ మెసేజ్ కానీ పిలుపునివ్వడం జరుపుకుంటున్నాం. చాలామంది ఇప్పుడు చెప్పినట్టు చాలామంది డివిజన్ ఆఫీసులు కానీ ఎన్నో రకంగా మనం ఈ నియోజకవర్గం మంచిర్యాల పోవడం వల్ల మనం ఇబ్బంది పడ్డాం. ఇది ఓన్లీ ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేకే సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ఈ ప్రాంతం అనేక రకమైనటువంటి ఆఫీసులు ఇక్కడ నుంచి కోల్పోయి మరి మంచిర్యాలకు తరలి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ సాధించుకోవాలి. దాన్ని సాధించుకోవాలంటే ఇక్కడ నియోజకవర్గం ఏర్పడాలి. ఇక్కడ నియోజకవర్గం ఏర్పడితేనే ఇక్కడ ఒక ఆర్టీఓ ఆఫీసు మనం శాంక్షన్ చేసుకోవచ్చు. ఉప విద్యా శాఖ ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టు ఇక్కడ నుంచే ఇప్పుడు జీతాలు తీసుకుంటున్నారు. మత్స్యశాఖ కూడా ఇక్కడే ఆఫీసు ఉండి ఇక్కడి నుంచి లక్షపేట పేరు మీద మంచిర్యాల జీతాలు తీసుకుంటున్నారు. అది కాకుండా దాన్ని ఒక 70 ఎకరాలు ల్యాండ్ తీసుకొని అది కన్స్ట్రక్షన్ చేసి చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ నుంచి మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ఎప్పుడైందో అతని నాయకత్వం అవి తలుపులు కానీ అవి ఉన్న కిటికీల కాంచి దొంగలెత్తుకపోయి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పోవాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి, ఇన్ని అధికారాలు ఇక్కడ రావాలి అంటే మనందరం ఐకమత్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఆల్ పార్టీస్ ఇప్పటికి రాని పార్టీలను కూడా మనం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకొని దానికి వాళ్ళను కూడా ఇన్వైట్ చేసి దానికి ఒక కమిటీగా వేసి దాని ద్వారా పోరాటం చేసినట్టయితే మరి సాధించవచ్చు అనేది అందరి ఉద్దేశం. ఇప్పుడే మిత్రులు కూడా మనకు రావడం జరిగింది. వీరి అభిప్రాయం కూడా తీసుకొని ఒకసారి ప్రెస్గా అంటే మరి జేఏసీగా ఏర్పడాలంటే ఇప్పుడు చేద్దామా లేకుంటే మళ్ళీ ఒక టైం ఇచ్చి వాళ్ళను కూడా పిలిచి వేద్దామా అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. నా ఉద్దేశం సరే ఏదో ఇంతమంది వచ్చినాం కాబట్టి మనందరం కలిసి లక్ష్యపేట చాలా శుభదినం. మరి గతంలో ఉన్నటువంటి లక్ష్యపేట కాన్స్టిట్యున్సీ మరి 2009లో మంచిర్యాలగా పేరు మారినప్పుడు చాలా బాధపడ్డ సందర్భాలు ఇక్కడి ప్రజానీకమంతా. మరి దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ రకంగానైనా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పెరిగినప్పుడు తప్పకుండా మళ్ళీ లక్ష్యపేట అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా ఎదురు చూస్తున్న సందర్భంలో ప్రస్తుతం మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అసెంబ్లీ స్థానాలు పెంపునకై మరి 50% పెంచుతామని చెప్పి ఏదో పేపర్లో రావడం, మరి పార్లమెంట్లో ఏదైతే అమిత్ షా హోంశాఖ మంత్రి గారు ప్రకటించడం, ఇవన్నీ మనం నిత్యం చూస్తూ ఉన్నాం వార్తలలో. మరి ఆ సందర్భంగా మళ్ళీ ఇప్పుడు మరి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి, మన లక్ష్యపేట సాధించుకోవాలి. గతంలో ఇదే లక్ష్యపేట ఇట్లనే ఉన్నట్టయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మంచిర్యాల అవుతుండేనే ఏమో, మన లక్ష్యపేట అట్లే ఉంటుండే. కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, మంచిర్యాల అయింది. మళ్ళీ మనం లక్ష్యపేట ప్రజానికమంతా మళ్ళీ కొట్లాడి మళ్ళీ మనం లక్ష్యపేటను తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. మరి ఈరోజు దాన్ని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏదైతే శ్రీనివాసరెడ్డి గారు పెట్టినటువంటి మెసేజ్ ద్వారా జన్నారం నుంచి దండపల్లి, లక్ష్మీపేట, హాజీపూర్, మంచిర్యాలలో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మంచిర్యాల కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా మేధావులు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి అందరి సహకారంతో రేపు రాబోయే రోజులలో ఇక్కడ మళ్ళీ మనం లక్ష్మీపేట కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దానికోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు మనకు. ఆ విషయాలలో కొన్ని ఇప్పుడే ఇయ్యాలనే అడా కమిటీ వేయడం, ఇట్లా అన్ని కొంతమంది రకరకాల ఇక్కడ జరిగే నష్టాల గురించి చెప్పడం జరిగింది. కానీ నా అభిప్రాయం ఒకటి ఏంటంటే, ప్రతి మండలంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. హాజీపూర్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి,
ఎంప్లాయీస్